ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సురి. పాల్వంచ మండలం జగన్నాథపురంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అసలు ఈ న్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి కూడా నాకు చాలా చాలా సిగ్గుచేటుగా ఉంది. కానీ ఈ రోజు ఇలాంటి న్యూస్ అందరికీ తెలిస్తేనే నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ న్యూస్ ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఎన్నో దారుణాలను చూసాము. ఒక మృగం లాంటి మగాళ్ళు ఎంత నీట్ గా డ్రెస్సింగ్ వేసుకున్నా, ఎంత ఉన్నా చిన్న పసికందులను కూడా వదలలేదు. ఆఖరికి కుక్కలని, గేదెలని కూడా వదలలేదు. వాటితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించిన ఎన్నో వీడియోస్ మనం చూసాము ఇప్పటి వరకు. ఒక కన్న తండ్రే కూతురుపై అసభ్యకరమైన ప్రవర్తన చేయడం కూడా మనం చూసాం. అలాంటి దారుణాలు ఎన్నో చూసాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంతకు మించిన దారుణం. ఒక సమాజం సిగ్గుపడేటువంటి ఒక ఘటన. జగన్నాథపురంలోని బానోత్ పవన్ అనే ఒక అబ్బాయి అని చెప్పాలా, లేకపోతే మృగం అని మాట్లాడుకుందాం మనం. ఒక మృగము తాగేసి వచ్చి కన్న తల్లిపై అసభ్యంగా ప్రవర్తించాడు. తన పక్కలో పడుకోవాలని మాట్లాడాడు. ఇన్ని రోజులు, అప్పటి వరకు ఆ తల్లి చెప్తుంది కూడా, ఇన్ని రోజులు తాగేసి వచ్చేవాడు, కొట్టేవాడు, కానీ ఎప్పుడు కూడా నాతో అలా ప్రవర్తించలేదు. కానీ మొదటిసారి నా పక్కలో వచ్చి పడుకో అని మాట్లాడాడు అని చెప్తుంటే, అసలు ఆ కన్న తల్లి మాటలు వింటుంటే నిజంగా ఎవరికైనా కూడా దుఃఖం తన్నుకొస్తుంది. అసలు అలాంటి ఒక సిచ్యువేషన్ ఎవ్వరికి రాకూడదు. ఆ తల్లి బాధ మాట్లాడుతుంటే అసలు కొడుకని కూడా నిజంగా ఆ కన్న తల్లి ధర్మం సైడే మాట్లాడుతుంది. కొడుకని కూడా చూడకుండా ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే, లేకపోతే నేనే నిప్పు పెట్టి అంటించేస్తా అని మాట్లాడుతుంది. అసలు ఇంతటి ఒక దారుణ ఘటన చూస్తాం మనమని ఎప్పుడైనా అనుకున్నామా? సరే, ఒక తండ్రి కూతురుపై అలాంటి ఒక అసభ్యకర ప్రవర్తన చేశాడు, ఇలాంటివి చాలా చూసాం మనము. కానీ ఓకే, తండ్రి కూతురు అన్న ఓకే, గాని ఒక తల్లి, కన్న తల్లి నవమాసాలు కడుపులో మోసి కన్ని పెంచిన తర్వాత ఒక తల్లిలో ఒక పెళ్ళాన్ని ఎలా చూడగలం? అసలు అది మనం ఊహించుకోవడానికి కూడా ఊహకు అందట్లేదు. అది కన్న తల్లిని మన భారతీయ సంస్కృతిలో, మన హిందూ ధర్మంలో కన్న తల్లి అంటే దైవంతో సమానం. తల్లి అంటే తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరని మాట్లాడుకుంటాం మనం. అంతగా చూస్తాం. కన్న తల్లి అంటే అసలు తల్లిని మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రపంచంలో. రోజు దేవుడికి మొక్కే కంటే నువ్వు కన్న తల్లికి దండం పెట్టుకొని బయటికి వెళ్తే అంతకు మించిన పుణ్యం ఉండదు. మన హిందూ సనాతన ధర్మంలో నమ్మేది ఇది. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏది? అసలు ఆ తల్లికి విలువేది అక్కడ? ఒక్కసారి మనము ఆ తల్లి ఆవేదన ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఇక్కడ వీడియోలో. నుంచి పెడతాడు కొడతాడు, ఎప్పుడు నాకు ఏం తిప్పలు పెట్టలేదు. ఈసారి మాత్రం నువ్వు నా దగ్గర పడుకోవాలి. నా దగ్గర పడుకుంటే పడుకో. వద్దు నాయన, నేను కన్న తల్లిని. చచ్చిన నా కొడుకు కడుపు నుంచి తీసిన కొడుకు పెళ్ళం కావాలంట. ఇప్పుడు నేను కావాలి, నువ్వు పడుకోవాలి నా దగ్గర అని గంట సేపు నుంచి ఎదిస్తాడు. ఇంకా దొరికిందా? చూసారా అసలు ఎంతటి దారుణం ఇది? ఎప్పుడు తాగొచ్చేవాడట గాని ఆదివారం అంటే శనివారం అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి బాగా తాగేసి వచ్చి ఎప్పుడు కూడా కొట్టేవాడట, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించేవాడట. కానీ ఈసారి అచ్చం మృగంలా ప్రవర్తించాడు. ఇంకా మామూలప్పుడు కంటే తాగేసి వచ్చి నా పక్కలో పడుకో ఇప్పుడు అని అన్నాడట. ఆ తల్లి కాదు అని చెప్పడంతోని అతి దారుణంగా కొట్టడం, కొరికేయడం. ఆ తల్లికి మనకి విజువల్ చూపించకూడదు కాబట్టి మనము చూపించట్లేదు. కానీ ఒకసారి ఆ ఒరిజినల్ వీడియోలో ఆ తల్లి కన్నంతా ఉబ్బిపోయి వాచిపోయి ముక్కులో నుంచి రక్తం గారుతూ వెనక వీపుపై కొరికిన రక్తంతో ఉన్న ఘాట్లు, ఆ బ్లడ్ అలా బ్లీడ్ అవుతుంది, ఘాట్లు. అసలు ఏంటిది? ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం? ఒక కన్న తల్లిని, కన్న కూతుర్లను కూడా వదిలిపెట్టని ఒక దుర్మార్గపు సమాజంలో మనం బతుకుతున్నాం. నేను నిన్నగాక మొన్న చూశాను ఒక ఇన్స్టాగ్రామ్ లో రీల్లో, వాడు పరమ చెత్త ఎదవ వీధిలో కుక్కలు ఉంటాయి కదా,
పాపం అది పడుకుంది, దాని మానాన్ని అది పడుకుంటే దాన్ని వచ్చి లేపి దాంతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వీధి కుక్కతో ఇంతకు మించిన దారుణం ఉంటుందా ఎక్కడైనా? అసలు మామూలుగా ఏదైనా దారుణం ఇలాంటి ఘాతుకాలు జరిగినప్పుడు చిన్న పిల్లని, చిన్న పసికందు, కొన్ని మనము ఒక 1 year బ్యాక్ ఏమో ఒకటి చూసాం కదా, చిన్న పసికందు, చిన్న నెలల పాప. అసలు ఆ పాపలో ఏముంటుంది చూడ్డానికి? ఒక అందమైన అమ్మాయి అనుకోవడానికి కాదు కదా. అసలు అలాంటి పాపతో ఎలా చేస్తారు? వీధి కుక్క అది కుక్కతో ఎలా చేస్తారు? కొన్ని రోజుల క్రితం చూసాం, గేదెని కూడా వదలలేదు. గేదెని, పశువులని వదలట్లేదు, చిన్న పిల్లల్ని వదలట్లేదు. అంటే ఒక ఆడపిల్లకి అర్ధరాత్రి పూట ట్రావెల్ చేస్తే సెక్యూరిటీ ఉండదు, ఇళ్లలోనే ఉండండమ్మా అని చెప్తున్నారు కదా. మామూలుగా జరిగినప్పుడు ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక కన్న తల్లికే లేదు సెక్యూరిటీ. ఇంట్లో ఉన్న ఒక కన్న తల్లికే లేదు సెక్యూరిటీ. అంటే ఇంకెక్కడుంది? ఒక ఆడపిల్లకి పుట్టిన నెలల పాప నుంచి ఇప్పుడు 50 ఏళ్ళ ఒక కన్న తల్లి వరకు ఇంట్లో ఉంటే కూడా సెక్యూరిటీ లేదు. ఒక చిన్న పాప డాబా మీద పడుకుంటే నెలల పాప, ఆ పాపకి సెక్యూరిటీ లేదు. మరి భారతదేశంలో ఎవరికి సెక్యూరిటీ? ఏ ఏజ్ వాళ్ళకు ఉంది సెక్యూరిటీ? అసలు వీళ్ళందరూ చేస్తున్న తప్పేంటి? సరే, ఏదన్నా వయసులో ఉన్న అమ్మాయి విషయంలో జరిగితే మాత్రం ఆ అమ్మాయిదే తప్పు, అర్ధరాత్రి బయటికి వెళ్ళడం తప్పు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ తప్పు, వాళ్ళు చున్నీలు వేసుకోలేదు, వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు, ఒక 100 చెప్తారు. మరి ఈ అమ్మ విషయంలో ఏం చెప్తారు? ఏం చేసింది కన్న తల్లి? వాడిని కనడం తప్ప, వాడిని ఇంత ఎత్తుకి ఎదిగేలా పెంచడం తప్ప ఏం చేసింది? ఆ కన్న తల్లి ఏం చేసిందని ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఏ కన్న తల్లి అయినా కన్న బిడ్డని ఎవరో బయట వాళ్ళంటే, నిజంగా కన్న కొడుకు తప్పు చేసినా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో వెనుకేసుకొస్తుంది కన్న తల్లి. నా బిడ్డ అనుకుంటది. కానీ అలాంటి కన్న తల్లి ఇప్పుడు ఉరి తీసేయండి అని చెప్తుంది. వాడిని ఉరి తీసేయాలి, లేకపోతే నేనే నిప్పు పెట్టి అంటించేస్తా అని చెప్తుంది. వాడు బతకడానికి వీలు లేదు అని చెప్తుంది. నిజం, ఇలాంటి మృగాలకి భూమి మీద బతికే హక్కే లేదు. ఉరి తీసేయాలి వాడిని, లేదా ఎన్కౌంటర్ చేసేయాలి. ఒక కన్న తల్లి మీదకి ఇట్లా ప్రవర్తించాలని ఎవరన్నా అట్లాంటి ఆలోచన వస్తుందా? మనకి ఇమాజినేషన్ కి కూడా, అసలు నాకు ఇది చెప్తుంటే కూడా, నాకు ఆ తల్లి మాటలు వింటుంటే ఒక రకమైన రోదన, ఇంత బాధ అనిపిస్తుంది. అసలు మనకి చూస్తుంటేనే ఇట్లా అనిపిస్తుంటే ఆ కన్న తల్లి ఎలాంటి నరకం అనుభవించి ఉంటుంది చెప్పండి. ఒక కన్న కొడుకు తన మీదకి అట్లా బిహేవ్ చేస్తుంటే ఆ కన్న తల్లి ఎట్లా ఎమోషనల్, ఎలా తీసుకుని ఉంటది దాన్ని? జస్ట్ డైజెస్ట్ చేసుకోవడానికి ఆమెకి కొన్ని నిమిషాలు పట్టుంటది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ మాట్లాడుతుంది ఒకటే, ఇలాంటి వాడికి ఈ సమాజంలో బతికే రైట్ లేదు. కేసులు, ఇన్వెస్టిగేషన్లు అవి ఇవి అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా జైల్లో పెట్టి వాడిని మేపకుండా ఎన్కౌంటర్ చేసేయాలి, లేదా ఉరి తీసేయాలి. ఇదే కరెక్ట్. ఇలాంటి పనిష్మెంట్లు ఇస్తేనే నెక్స్ట్ ఇంకొకటి ఎవడన్నా ఇట్లా చేయడానికి వణుకు ఉడుతుంది ఆడికి. అట్లే చేయాలి. అసలు మరి మీరేమనుకుంటున్నారు? వీడిని ఏం చేస్తే బాగుంటది? తప్పకుండా కమెంట్ చేయండి.